శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. విపరీతమైన క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల విషయంలో నిర్మాతలు చాలా ప్లానింగ్తో ఉండాలి, లేదంటే ఇంట బయట పెద్ద గందరగోళం ఏర్పడుతుంది. ఇంకా అఫీషియల్ ప్రకటన రానప్పటికీ పెద్ది ఏప్రిల్ 30న రిలీజ్ కావడం లేదనే వార్త సోషల్ మీడియాలో 2 రోజులుగా కుదిపేస్తుంది. ఖచ్చితంగా చెప్పిన డేట్కే విడుదల ఉంటుందని మొన్న వదిలిన పెహల్వాన్ వీడియో టీజర్లో కూడా నొక్కి చెప్పిన టీం ఇప్పుడు హఠాత్తుగా నిర్ణయం ఎందుకు మార్చుకుందని అభిమానులు నిలదీస్తున్నారు. ఆల్రెడీ మార్చి 26 వదులుకున్న పెద్ది బృందం ఇప్పుడు ఇంకో డేట్ త్యాగం చేయడంతో ఫ్యాన్స్ అసహనానికి గురవుతున్న వైనం ఆన్లైన్లో గమనించవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. పెద్ది ఇంత ఒత్తిడిని ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నప్పుడు పలానా టైంలోపు టార్గెట్ రీచ్ కాలేమని అర్థమైనప్పుడు అనౌన్స్మెంట్స్ ఇవ్వకుండా ఉండాల్సిందే. దానివల్ల ఫ్యాన్స్ సమయం ఆదా కావడంతో పాటు లేనిపోని ఆశలు పెట్టుకోకుండా ఎదురు చూస్తారు. అలా కాకుండా పదే పదే తేదీలు మారుస్తూ పోతే ఉన్న హైప్ మీద ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇబ్బందులు ఎవరికైనా వస్తాయి, ఇది సహజం. రాజమౌళికి కూడా తప్పలేదు. కానీ పెద్ది మేకర్స్ ఒక వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి. రామ్ చరణ్ ఇంత కష్టపడి ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు దానికి బెస్ట్ డేట్ ఇవ్వాలనే సంకల్పం మంచిదే. అలా అని తొందరపడి మంచి డేట్ల మీద కర్చీఫ్ వేసిన తర్వాత వద్దనుకోవడం ఇతర నిర్మాతలకు సమస్యగా మారింది. అందుకే తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం మే 1 ముందే అనౌన్స్ చేసుకుని తెలివైన పని చేసింది. పెద్ది కొత్త డేట్ ఆల్రెడీ ప్రచారంలోకి వచ్చేసింది. జూన్ 25 ఆప్షన్ నిర్మాతలు పరిశీలిస్తున్నారట. అదనంగా 2 నెలల టైం దొరుకుతుంది కాబట్టి ఆలోగా దర్శకుడు బుచ్చిబాబు అన్ని పనులు చక్కబెట్టుకోవచ్చు. ఇలా డిసైడ్ అయితే మాత్రం ప్రెషర్ తగ్గిపోయి ప్రశాంతంగా పోస్ట్ ప్రొడక్షన్ ప్రమోషన్స్లు చేసుకోవచ్చు. కాకపోతే ఈసారి అన్ని ఓకే అనుకున్న తర్వాతే బయట ప్రచారానికి చెప్తే బెటర్, లేదంటే ఇంకో తలనొప్పి ఖాయం. ప్లానింగ్లో మాత్రం పెద్ది పదే పదే పొరపాట్లు చేస్తూనే వస్తోంది.